తెలంగాణని 3 అంశాలుగా విడగొట్టి తెలంగాణ యొక్క అభివృద్ధిని చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లాన్ తీసుకొని రావడం జరిగింది. నిన్న అది విడుదల చేయడం జరిగింది. దాని పేరు క్యూరు ప్యూరు రేర్. సో ఇంతకుముందు మనం కోరు, ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు ఇట్లా 3 అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని తెలంగాణకు క్యూరు ప్యూరు రేర్ అని కొత్త పేర్లు పెట్టారు. సరే, పేర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది తర్వాత చూడాల్సిన అంశం. ఓవరాల్గా నిన్న మనం చూడవచ్చు, ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ, క్యాబినెట్ మంత్రులందరూ అక్కడే ఉండి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది. సో ఈ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికలో భాగంగా ఈ క్యూరు ప్యూరు రేరు తెలంగాణ యొక్క కొత్త ముఖ చిత్రం 2047 వరకు, ఈ రోజు నుంచి వెళ్ళి 2047 వరకు ఇంకా 22 ఏళ్ల పాటు తెలంగాణను ఏ దశలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతాల్లో ఏ రకమైన అభివృద్ధి చేయాలి అనే ఒక తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నారు. సో ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యము. బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పైన సీఎం సమీక్ష సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ అదేవిధంగా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి, రేర్గా అభివృద్ధి చేయబోతున్నామని తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈ 3ంటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నాం సవివరంగా పొందుపరుస్తాము. సో విజన్ డాక్యుమెంటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆయన నిన్న చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచడం, పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచడమే మా లక్ష్యము అనే విధానంతో, అదే మా దార్శనికత, మా భవిష్యత్తు ప్రణాళిక. దీనికోసమే ఈ గొప్ప సమ్మిట్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సో ఇది ముఖ్యమంత్రి యొక్క విజన్, రైజింగ్ విజన్, తెలంగాణ విజన్ 2047 నాటికి, వచ్చే 22 ఏళ్ళ నాటికి ఒక విజన్ని రూపొందిస్తున్నారు. గతంలో కూడా ఇట్లాంటి విజన్ను రూపొందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ 2020 అని రూపొందించారు. ఆ విజన్ 2020 ఎక్కడ అమలైనది లేదు, అందులో ఆ 2020లో జరిగింది లేదు. కానీ డాక్యుమెంట్లు తయారు చేయడానికి, డాక్యుమెంట్లు విడుదల చేయడానికి, డాక్యుమెంట్ల పేరుతోటి ప్రచారం చేసుకోవడానికి, డాక్యుమెంట్ పేరుతోటి తమను బ్రాండింగ్ చేసుకోవడానికి మాత్రం విజన్ 2020 ఎవరిదయ్యా అని అంటే చంద్రబాబు నాయుడుది అనేది చంద్రబాబుకు బ్రాండింగ్ జరిగింది తప్ప విజన్ 2020లో చెప్పిన ఏవి కూడా జరిగిన పాపన పోయింది లేదు. సో అదే ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడుకి శిష్యుడిగా పేరు పడ్డ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు విజన్ 2047 తీసుకొని రాబోతున్నారు రైజింగ్ తెలంగాణ పేరుతోటి. ఈ రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో ఈ 22 ఏళ్ళ ఇప్పుడు మారుతున్న కాలంలో వచ్చే ఏడాది ఏం జరుగుతుంది, వచ్చే ఏడాది ప్రకృతి ఏ విధంగా మారబోతుంది, వచ్చే ఏడాది ప్రజల జీవన స్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది ఊహించడమే అత్యంత కష్టంగా ఉన్న ఈ కాలంలో ఇంకా వచ్చే 22 ఏళ్లకు ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకొని దాని ప్రకారం మేము ముందుకు పోతాము అని అనుకుంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, ఈ విజన్లు నిజంగా ఇందులో విజన్ ఉన్నట్ట లేకపోతే ఇది ప్రచార సమ్మిట అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. సో మొన్న చెప్పిన 6 గ్యారంటీల అమలు జరగడానికే వచ్చిన 100 రోజుల్లోనే అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, మేము ఒకటి అనుకున్నాం, ఇక్కడ ఒకటి ఉంది, మేము ఒకటి అనుకున్నాం, ఇంకోటి అవుతుంది అని కూని రాగాలు తీస్తున్న ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఈరోజు వచ్చే ఇంకా 22 ఏళ్లకు మేము అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తాము, దాన్ని అమలు చేస్తాము, తెలంగాణను ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక శక్తిగా, బలమైన శక్తిగా
మారుస్తాము. ఈ వచ్చిన ఆర్థికాన్ని, వచ్చిన డబ్బులన్నిటిని పేదలకు పంచుతాం. ఈ పేదలకు పంచుతాము, పేదరిక నిర్మూలన, గరీబీ హఠావో అంటూ ఇందిరాగాంధీ నుంచెల్లి కాంగ్రెస్ పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకుంది. ఆ గరీబీ హఠావో ఇంతవరకు జరగలేదు, కానీ కాంగ్రెస్ హఠావో అనేది మాత్రం భారతదేశంలో చాలా వేగంగా జరిగింది గత 10 ఏళ్లలో. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే కేవలము 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ముక్కుతూ డొక్కుతూ ఇప్పుడు ఈ పాలన కొనసాగుతుంది. ఎప్పుడు ఎవరు మారుతారో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో. సో ఈ గరీబీ హఠావో లాంటి ఈ విధాన ప్రకటనలు, బ్రహ్మాండమైన నినాదాలు, ఇట్లాంటివి ఈ భారతదేశ స్వరూపాన్ని ఇంతవరకు మార్చిందే తెలియదు. కానీ వీళ్ళు మాత్రం దాని మీద బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటున్నారు, బ్రహ్మాండమైన బ్రాండింగ్. ఇట్లా హ్యాపీగా నవ్వుకొని ఇట్లా బ్రాండింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ఇప్పటి వరకు ఇంకా గ్లోబల్ సమ్మిట్ అని అంటే గ్లోబల్కి సంబంధించిన వ్యక్తులందరూ రావడాన్ని గ్లోబల్ సమ్మిట్ అంటారు. నేషన్ సమ్మిట్ అంటే నేషన్కి సంబంధించిన వ్యక్తులు. కానీ ఈ గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నది ఎవరు అంటే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు, ఇంకా దేశంలో ఎవరెవరు వస్తారనే దానికి ఇప్పటి వరకు ఒక ఆహ్వానాలే వెళ్ళలేదు. నేను వెళ్ళి ఆహ్వానిస్తాను అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎవరిని? అటు రాహుల్ గాంధీని, ఇటు ప్రధానమంత్రిని, ఇద్దరిని వెళ్ళి ఆహ్వానిస్తారట. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆహ్వానిస్తాడు, మనం ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తున్నట్టు ఉన్నది. అటు ఒకవైపు ప్రధానమంత్రి కానీ, ఇటు రాహుల్ గాంధీ కానీ. అట్లా ఉన్నది ఈ పరిస్థితి.